కడప జిల్లా ఆలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పైన మాట్లాడే అర్హత లేదని టీడీపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు జిలానీ భాష పేర్కొన్నారు. ఈ సందర్భంగా కడప నగరంలోని మోచంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే టికెట్ను ప్రతి నాయకుడు ఆశిస్తారని, కానీ పార్టీ అధిష్టానం ఎవరికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే వారిని తూచా తప్పకుండా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడిపై ఉందని చెప్పారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఉంటూ టీడీపీ పార్టీకే వెన్నుపోటు పొడిచిన ఘనత ఆలంకాన్పల్లి లక్ష్మీరెడ్డిదని ఆయన తీవ్రంగా విమర్శించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేయాలని మీరు చెప్పినారా లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పార్టీ సిద్ధాంతాలను పాటించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడికి, కార్యకర్తలకు ఉందన్నారు. కడప నియోజకవర్గం అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్వలేక ఆలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి ఇలాంటి కార్యక్రమాలకు పూనుకుంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సాదక్, అక్రమ్, ఇక అస్తాం, ఉస్మాన్ పాల్గొన్నారు. లోపల నుంచి ఏముందంటే నా కోడలు గెలిపించుకోవాలా, నా కోడలకు టికెట్ రావాలా, నా కోడలే క్యాండిడేట్ ఇడా అని చెప్పి మీకు మనసులో ఉంది. అది అటువంటి కోరికలు అందరికీ ఉండవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ చాలామంది అడుగుతారు. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి అన్న ఆయన సీనియర్, ఆయన అడిగినాడు నాకు కావాలా టికెట్ అని చెప్పి అధిష్టానానికి. అదేవిధంగా హరిప్రసాద్ గారు అడిగినారు టికెట్, నాకు కావాలా, మేము కూడా బలిజా వర్గం ఎక్కువ ఉంది, నాకు కూడా కావాలని ఆయన అధిష్టానంగా అడిగారు. అదేవిధంగా నేను కూడా నా కొడుకు షేక్ రబ్బానీ డాక్టర్ ఎండి గారికి కూడా నేను అధిష్టాన వర్గానికి ముస్లిమ్స్ కోటా ఇస్తే మైనార్టీలకు నా అబ్బాయిని, నా కొడుకుని ఇమ్మని చెప్పి నేను కూడా కలవడం జరిగింది, డాక్టర్ రబ్బానీకి సీట్ కావాలని. ఇవి అన్నీ వేరు. అయితే పార్టీ ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత, పార్టీ ఒకరు పేరు అనౌన్స్ చేసిన తర్వాత అటువంటి వాళ్లకు మేము వెంటపడి మీ ఇంట్లో మీ కోడలకు టికెట్ రాలేదని మీరు బాధపడము, అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి బాధపడినాడు, అదేవిధంగా వచ్చేసి అలా హరిప్రసాద్ బాధపడినాడు, అదే ప్రకారం మేము కూడా బాధపడినాం, మాకు మైనార్టీలో రాలేదే సీటు, ఎందుకంటే మైనార్టీలో మెజార్టీగా ఉండే సీటు కడప మాకు రాలేదని మేము బాధపడినాము. కానీ అదంతా ఒక సైడు. ఇప్పుడు పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా మేము పార్టీ నియమాలను, పార్టీ చెప్పిన విధంగా నడుచుకుంటూ పార్టీ కోసము, పార్టీలో నిలబడిన క్యాండిడేట్ కోసం, గెలుపు కోసం ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత మొత్తం మా నాయకులు, కడపలో ఉండే తెలుగుదేశం నాయకులంతా పైన ఉంది. దాన్ని మీరు నిర్వహించినారా అంటే మీ మనసులో మీకు తెలుసు. మీరు ఎంత మాత్రము మాధవిరెడ్డి కోసము, ఎమ్మెల్యే గెలుపు కోసం ప్రయత్నం చేసినారా చేయలేదా అనేది అది మీ మనసులో తెలుసు, మీ వాళ్లకు అందరికీ తెలుసు. అది అందులో మీరు ఏ విధంగా చేసినారు చేయలేదనేది కూడా కడపలో తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి మెంబర్ నుంచి నాయకుల వరకు కూడా తెలుసు, మీరు ఏ విధంగా చేసినారు, ఏ విధంగా చేయలేదు అని చెప్పి. అక్కడి నుంచి మీరు ఎలక్షన్లో ఎక్కడెక్కడ ఏం చెప్పినారు, మీరు తెలుగుదేశంకు వేయమన్నారా, ఇంకా వేరే పార్టీలకు వేయమన్నారా, ఫ్యాన్కు వేయమన్నారా,